నువ్వు చెప్పిన పాయింట్లో 2 పాయింట్లు నాకు స్ట్రైక్ అవుతున్నాయి. ఒకటి జనరేషన్ మారడం ఇదంతా దీనివల్ల ఇదా? ఫోన్ ఎక్కువ వాడడం వల్ల ప్రాబ్లమ్ అయిందా? 2 ప్రాబ్లమ్ అయింది మీరు. ఈ కలవాలి మళ్ళీ ఇదేం ఆలోచన లేదా? నాకా ఎప్పుడైనా అనిపిస్తుంటుంది మళ్ళీ ఒక్కోసారి. ఇమాజినేషన్లో అయితే మన కృతి సనంతో కూడా ఉండొచ్చు, రియల్ లైఫ్లో ఒక అమ్మాయితో కూడా మనం ఉండలేం కదా. రోజుకో హీరోయిన్, హీరో కృతి సనన్, మన శ్రీలీల ఏంటి కూర్చోమందా అంటాం, ఆడుకుంటాం, పక్కన ఇమాజినేషన్ ఉంటుంది. రియల్ కూడా ఉంది, కాస్త టైం స్పెండ్ చేద్దాం ఏదో పొంగు అయిపోయింది. ఇది చాలా బెటర్. గొడవ పడదు, మాట్లాడదు, ఏమి జరగదు, అటు నుంచి రాదు మనకి, మనం హ్యాపీగానే ఉంటాం కదా. అంటే మళ్ళీ నాకు అంత ధైర్యం లేదు శివ, చాలట్లేదు. జరుగుతున్నాయి, మేము ఇంటరాక్ట్ అవుతున్నాం, నేను అమ్మాయిలతో కలుస్తున్నాను, బట్ ఏదో ఇంట్లో కలాలు తప్పదంటే ఫోర్స్ చేస్తాను అమ్మ, అంటే మళ్ళీ పెళ్ళేది నాకు, కానీ ధైర్యం చాలట్లేదు. ఇలా ఉండిపోతావా? ఏముందిలే ఇంకా, అంటే ఇలా ఉండిపోతావా నార్మల్గా? సింగిల్గా బెటర్గా బాగానే ఉంది కదా. అది ఉండాలి కదా, మనం ఏ ఉండాలి, ఫ్యామిలీ ఉండాలి, అది పద్ధతి, లైక్ ఎలా అంటే బాధ్యతలు ఉండాలి, ఉంటే బాగుంటుంది కదా, లైఫ్ బాగుంటుంది కదా. అలా అనుకుంటున్నావా? అంటే అలా పెళ్ళి ప్రతి ఒక్కరికి డ్రీమ్, మా పిల్లలు అలా ఉండాలి, పిల్లలు, ఫ్యామిలీ, ఇట్లా సొసైటీలో ఎలా ఉండాలి, అలాగే స్టార్ట్ చేసాం. అది నా లైఫ్లో కుదరలా. ఇంకోసారి డేర్ చేసేంత ఓపిక లేదు, అది భయం. ఇండస్ట్రీలో ఉండడం, ఎక్కువ అమ్మాయిలతో మాట్లాడడం, ఎక్కువ అమ్మాయిలతో క్లోజ్గా అవ్వడం, క్లోజ్గా ఉన్న వీడియోస్ వల్లే ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి? నాకు రావన్నా, నాకు ఆడ మగ తేడా ఉండదు షూట్లో, తిట్టేస్తాను అందరం. నేను బేసిక్గా నన్ను అనుమానించరు కూడా అంత త్వరగా. ఈడితే ఏ అమ్మాయి ఉండదు, నోరికి ఏ అమ్మాయి ఉండదు, వాళ్ళే ఫిక్స్ అయిపోతారు. అట్లా అలాగే ఉండకండి, అలాగే ఉంటాను, అది కూడా నిజమే. సో అనుమానించడం త్వరగా. ఓకే, నేను యాక్చువల్లీ ఇందాక ఒక డిస్కషన్ వచ్చింది, ప్రసాద్ బెహ్రా ఇందాక ఒక 2 days నుంచి మాట్లాడుకుంటే ప్రసాద్ బెహ్రాని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. అవును, ఈ మధ్య బాబో పాప అంట అని అన్నాను. బాబో పాప నాకా? అదేంటి అలా కాదు కదా, బ్రేకప్ అయిందా లేదే అని అంటే, ఈ విషయం ఇంకా పూర్తిగా ఎవరికి తెలీదు. నేను డప్పు కొడుతూనే ఉన్నాను ఇంటర్వ్యూలో, నాకు బ్రేకప్ అయిందా అని. నాకు ఐ లవ్ యూ మెసేజ్లు వస్తాయి శివ, డాట్ 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 పెట్టి ఐ లవ్ యూ అన్న, సారీ ఐ లవ్ యూ సో మచ్ అని డాట్ 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 అన్న కింద అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఒక్క రిప్లై అన్న అని వస్తుంది. ఈ ఐ లవ్ యూ చూసిన ఎగ్జిట్ అయ్యే లోపు స్క్రోల్, ఓకే మనకి రాసి పెట్టలేదు. చూస్తా, అన్ని మెసేజ్లు అన్ని చూస్తా, ఆల్మోస్ట్ ప్రతి మెసేజ్. నాది ఎందుకు చూడలేదు బ్రో, 2023లో పెట్టింది చూసాను నేను. బాబు అంటే మనకి అల్గారిథం ఉంటుంది, యూట్యూబ్ అల్గారిథం, యాంకర్స్ అలా చూసి ఇచ్చేలోపు ఏదో సమ్వేర్ ఏదో అప్పుడు చూసినప్పుడు ఒక ఐరన్ వచ్చింది, అమ్మో వద్దు. తర్వాత యాంకర్ శివ ఇలా ఇంటర్వ్యూ అడిగారని, అప్పుడు తమిళలో ఉండే. అవును, తమిళలోనూ తమిళ కాదు అనుకుంటా, అప్పుడు అడిగితే యాంకర్ శివ, అమ్మో యాంకర్ శివ వద్దు సార్. ఓకే, ఇప్పుడు జనాల్లో నలగడం అవసరం. ఆ తర్వాత స్కిప్ అయిపోయింది ఆ మెసేజ్. అప్పుడే కొత్త, అప్పుడే ఫ్రెష్ అనుకుంటా నేనా, లైక్ బ్రేకప్ 2022. దాని తర్వాత వెంటనే నేను 23 స్టార్టింగ్లో పెట్టాను, అక్టోబర్లో పెట్టాను. అక్టోబర్లో స్టార్టింగ్ ఫోన్ ట్రై చేశాను. ఫోన్ చేశారు నాకు, అది నాకు తెలియదు. బాలమణికంట అని మీ రూమ్ అతను నాకు 2 సార్లు అడిగాడు. అయితే కొంచెం భయం వేసింది, ఎందుకు వచ్చాను కదా. అదే అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తే ఇప్పుడు అయ్యింది. ఇప్పుడు కూడా నేనే ఫోన్ చేశాను. ఈ మధ్య ఫుల్ బిజీ ఉండి నువ్వు రెస్పాండ్ అయ్యా. బ్రో నీకు ఎట్టకారం ఎక్కడి నుంచి వచ్చింది బ్రో? అంతా గోదావరిని చూసి ఇమిటేషనా లేకపోతే ఏంటి అని అడుగుతారు. బేసిక్గా అది గోదావరి అనుకుంటున్నాను, అది శ్రీకాకుళం. బేసిక్గా ఆ స్లాంగ్ ఎక్కడ నేను ఎప్పుడు అంటే 1-2 పాత వీడియోలో చేసాను తప్ప కొత్త వీడియోలో చేయలే. ఎవరో శ్రీకాకుళం వాస్తవ్యులు ఒకరికి మనోభావాలు హర్ట్ అయ్యాయి. ఇతను అన్ని లాంగ్వేజ్లో చేస్తాడు కానీ అదే అన్ని యాక్సెంట్లో చేస్తాడు, శ్రీకాకుళం యాక్సెంట్లో చేయడం అని. శ్రీకాకుళం యాక్సెంట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మ్యాక్సిమం నా టీంలో అందరూ గోదావరి బ్యాచ్ ఉన్నారు. వాళ్ళందరికీ నేను గోదావరి నేర్పించడం బెటరా, నేను ఒక్కడనే గోదావరి మాట్లాడడం బెటరా అంటే ఇదే బెటర్ అనిపించింది. సో అదొక రీజన్. గోదావరి 3 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాను దీనికి, కమిటీ కొరాలకి. అంతకుముందు నేను గోష్ఠిగా రాసిన కొన్ని సినిమాలు కూడా గోదావరి స్లాంగ్లో ఉండేవి. ఆ గోదావరి అలా అలవాటు అయిపోయి ఆ స్లాంగ్ మా ఆటగారం కొంచెం అక్కడ నుంచే అబ్బిందేమో. ఇందులో నేర్చుకున్నావా బ్రో 3 years స్లాంగ్? గోదావరి స్లాంగ్ నేర్చుకున్నాను. వంశీ
3 years ముందు నుంచే ప్లాన్ ఇదంతా. 4 years అవుతుంది ఆల్మోస్ట్. ముందే ఫిక్స్ అయిపోయారా బ్రో మీరు ఆ సినిమాకి? ఫస్ట్ ఫిక్స్ అయిన వాళ్ళు నేను ఒకరిని, తర్వాత అందరూ వచ్చారు. లైక్ నీది రోల్ రీజన్ ఏంటి బ్రో నిన్ను తీసుకోవడానికి రీజన్ ఏంటి? నాకు తీసుకుంది పెద్దోడి క్యారెక్టర్ తీసుకోవాలి నన్ను. ఏవన్ అన్న క్యారెక్టర్ ఉంటుంది, సుధాకర్ అని ఏవన్ అన్న క్యారెక్టర్, అవును, దానికి తీసుకున్నారు నన్ను. దానికి తీసుకున్న తర్వాత దానికి ప్రాక్టీస్ ఏం అవసరం ఉండదు, ఓన్లీ సటైరికల్ డైలాగ్స్ ఉంటే అంత పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండదు అని అనుకున్నాం ఫస్ట్. కాలక్రమేణా ప్రొడక్షన్ మారుతున్న కొద్దీ పెద్దోడు అనే క్యారెక్టర్ ఉందని కూడా నాకు తెలియదు. అంటే కొంచెం అందరికన్నా కొంచెం పెద్దోడిలా ఉన్నాడు కదా, మనోడినే పెద్దోడు పెడదాం, అదొక రీజను. రెండోది మనోడు నువ్వు కమెడియన్ కాదు అంటాడు మా డైరెక్టర్ ఎప్పుడు. ఎందుకు మరి ఎవరు నాట్ కమెడియన్, ఎవరు యాక్టర్, నాకు యాక్టర్ కావాలని ఆ పెద్దోడి క్యారెక్టర్. తర్వాత ఆ క్యారెక్టర్ కోసం చాలా ఫైట్స్ చేశాడు, చాలా ప్రొడక్షన్లో. నీకే ఇవ్వాలని నాకే కాదు, మొత్తం 11 మంది కమిటీ కుర్రల కోసం ఫైట్ చేశాడు. ఎవరైనా మా మీద ఎందుకు డబ్బులు పెడతారు శివ? అవును. లాస్ట్లో నిహారిక గారు యాక్సెప్ట్ చేయడం అట్లా జీవితం పెద్ద ప్లస్ పాయింట్ సినిమా. ఆవిడ లేకపోతే సినిమా అంతవరకు రాదు. అంతేనా? ఎవరన్నా మోస్తారు భుజాలు సినిమా. ఆవిడ మోసింది నిజంగా. ప్రతి ప్రమోషన్కి ఆవిడే తీసుకెళ్ళేది, ప్రతి దగ్గరికి ఆవిడే పట్టుకెళ్ళేది, ప్రతి టూర్ ఆవిడే పట్టుకెళ్ళేది. మాకు భోజనం పెట్టడమే చాలా మంది ఎక్కువ అనుకునేవాళ్ళు ప్రొడక్షన్లో. ఇప్పటికి చిల్ నీకు అది ఉందా? అప్పుడు అనుకునేవాళ్ళు, ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. ఇప్పుడు మంచిగా ఉంది కదా, మంచి ట్రీట్మెంట్ మంచిగా ఉంది. ఇప్పుడు తప్పదు కదా. మరి ఇప్పుడు నువ్వు రైటింగ్ రాస్తుంటావు కదా, డైరెక్షన్ నువ్వు చేస్తుంటావు, ఎవరిని ఊహించుకుంటావు? ఏదైనా డైరెక్టర్ని ఊహించుకోవడం లేకపోతే రైటర్ని ఊహించుకోవడం అలా ఏమన్నా నీ స్టైల్ని? నేను ఎక్కడ నాకు ఎలా రాయాలన్న ప్యాటర్న్స్ కూడా తెలియదు నాకు అసలుగా. ఇప్పుడు మీరు కమెడియన్ క్యారెక్టర్ రాసిమ్మన్నారు అనుకోండి, మీరుంటే ఏం చేస్తారు? నేను అందుకే అన్నాను, ఆ హీరో కోసం నేను కథ రాయను. నేను కథ రాసి ఆ హీరోని తీసుకుంటా అంటాను నేను జనరల్గా. అంటే నా స్టైల్. అలాగే నేను ఇది పలానా హీరో సినిమా నాకు ఎవరు ఇచ్చినా నేను హీరో ఆ సినిమాలో, కాబట్టి నేను చేస్తే ఏం చేస్తా అనే ఒక పాయింట్ మీద రాస్తాను అంతే. ఇంకా యూట్యూబ్లో ఉండిపోతావా బ్రో? లేదు, సినిమా అవుతుంది. సినిమాలో అవుతుంది. ఇంకా యూట్యూబ్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెడుతుంది. యూట్యూబ్ మీద ఫస్ట్ నుంచి కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎందుకంటే పెళ్లివారం అండి లక్కీ హిట్, అది 3 సిరీస్లు కూడా. మావిడాకులు లక్కీ హిట్టే. నేను స్టోరీ రైటర్ని కాదు శివ. ఈ కథలో సోల్ ఏంటి, ప్లాట్ ఏంటి, ఎంగేజ్ ఎంతవరకు ఉంది, ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం, ఇవంతా నేను చూసుకోను. ఏంటంటే ఒక బరువైన మాట చెప్తున్నాం, ఒక బరువైన డైలాగ్ చెప్తున్నాం, ఒక బరువైన విషయాన్ని చెప్తున్నాం, లేదా మ్యాక్సిమం నవ్విస్తాం, లేదా ఈ 2 పాయింట్లు తప్ప కథ నాకు రాదు. నేను కథ రచయితను కాదు, నేను డైలాగ్ రైటర్ని. మావిడాకులు రాసినప్పుడు కూడా 15 నిమిషాల ఎపిసోడ్లో 13 నిమిషాలు నీకు ఆఫీస్ సీన్స్ కామెడీ ఉంటే 2 నిమిషాలు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేది. అంటే మెయిన్ కంటెంట్ 2 నిమిషాలే ఉండేది. మిగతా అంతా 13 నిమిషాలు ఆడనేదో అన్నాం, ఆడనన్ను ఏదో అన్నాం, ఇదే ఉండేది. లైఫ్లో కూడా సొల్లే ఎక్కువ ఉంటుంది, సీరియస్నెస్ ఎక్కువ ఉంటుంది. అదే చూపించాను లైఫ్లో. సొల్లే కదా. ఉదయం నుంచి మీరు ఏం చేశారు? నేను ఉదయం లేచి బ్రష్ స్నానం చేసిన వెంటనే భగవద్గీత చేసి యోగా చేసిన తర్వాత 2 శివకార పుస్తకాలు తిరగేసి అక్కడ నుంచి న్యూస్ చూసి, ఆ తర్వాత ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ వర్క్స్ అని చూసి, రేపు వర్క్ ఇంత లేట్ చేయలేదు కదా మీరు. ప్రసాద్ గారు ఇంటర్వ్యూ వస్తున్నాడా, ఇంత లేజీగానే వచ్చారు. సో ఇప్పుడు దాకా మీరు చేసింది ఏంటి? ఉదయం నుంచి 3:30 దాకా చేసింది సొల్లే కదా. 3:30 నుంచి 4:30 దాకా ఒక పని చేశారు మీరు. మళ్ళీ 4 తర్వాత ఏంటి? మళ్ళీ సొల్లే. సో 24 గంటల్లో మీరు గంట పని చేశారు, మీరు అంతా సొల్లే కదా. సో నేను అదే చెప్పేవాడిని, మీ 15 నిమిషాల ఎపిసోడ్లో 13 నిమిషాలు సొల్లే ఉంటాయి. కానీ సొల్లే ఇంట్రెస్ట్ కదా జనాలు అదే ఉన్నారు కదా పీపుల్. నేను స్టార్టింగ్లో ఏంటి ఇంత కష్టపడి చేస్తున్నా వ్యూస్ రావట్లేదు అనుకున్నప్పుడు ఒక వీడియో చూసాను. ఆ వీడియో ఏంటంటే బెండకాయ చేయడం ఎలా. అప్పట్లో వంటల వీడియోలు రాలా, 16 మిలియన్ వ్యూస్ చెప్పింది. బెండకాయ ఉన్నాయి వాడికి రాదా. ఇంకోటి మగాడు తలదువ్వుకోవడం ఎలా, 4 మిలియన్ వ్యూస్ చెప్పింది. అమ్మ స్క్రిప్ట్ తీసి పేజీలు రాసి ఎక్కడ మ్యూజిక్ ఇంత కష్టపడితే రాలా. 40,000 50,000 వచ్చేదానికి వ్యూస్. మగాడు తలదువ్వుకోవడం ఎలా 4 మిలియన్లు ఉంది. పీపుల్ వాంట్ సొల్లు. ఇప్పుడు నేను సీరియస్ చెప్పాను అనుకో, అన్న కథ ఎవరికి కావాలన్నా, కామెడీ లేదు, కామెడీ పెంచి అంటారు. మొత్తం కామెడీ పెట్టిన క్రింజ్ కామెడీయా, కథ ఏంటలేదు అంటారు. ఫస్ట్ నేను కమెంట్స్ చూడడం మానేయాలి. కమెంట్ పట్టించుకుంటారు ప్రత్యేక. అంటే పెళ్లివారం అని రాసింది ఆడియన్సే. వాళ్ళు అర్థమైంది విరాయిస్తే నీకు లవ్ స్టోరీ ఉంది ఇక్కడ, అర్థమైందంటే అవునా, ఓకే నెక్స్ట్ ఎపిసోడ్ విరాయిస్తాడా లవ్ స్టోరీ. జేసీని ఇప్పుడు కొడతావు నాకు తెలుసు, జేసీని కొట్టాలా, నెక్స్ట్ ఎపిసోడ్ జేసీని కొట్టాలి. ఈ 5 రోజులు మొత్తం ఆడియన్స్ కింద కామెంట్స్ తీసుకుని కదా. పెళ్లివారం అంటే అంతదే. పెళ్లివారం అండి ఈ మధ్యన బాగోట్లేదు, 7 ఎపిసోడ్ వేసాను సీజన్ 3 అట్లా. ఇప్పుడు ఫైనాన్షియల్గా అంతే హ్యాపీ ఇప్పుడు. హ్యాపీ అంటే ఫ్రమ్ అంటే యూట్యూబ్ నుంచి ప్రాంప్ట్ ఉంటుంది గురు, వినటం నుంచి. సినిమాలు కొంచెం లేట్ అవుతాయి బట్ ఓకే. ఫైనాన్షియల్గా మంచిగా స్టేటస్ బాగుంది. ఇల్లు కొనుక్కున్నాడు.
మాది పల్లెటూరు, గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్లో గిల్ అవుతుంది కన్స్ట్రక్ట్ చేసుకున్నాను. ఇక్కడ హైదరాబాద్లో లేదు అంత సంపాదించలే అంటే ముందు ముందు బొక్కలు కప్పుకోవడానికి సగం అయిపోయింది, చాలా అప్పులు ఉండేవన్నీ తీర్చుకోవడానికి సగం అయిపోయింది. తీర్చేసుకున్నాం మొత్తం. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళి 40-50 వచ్చింది అనుకున్న ఎగ్జాంపుల్, ముందు అప్పులు తీర్చుకోవాలి కదా, 50 వచ్చింది ఏం చేసి ఇల్లు అంట, ముందు బొక్కలు ఉన్నాయి కదా. ఏం నేర్చుకున్నప్పుడు కొత్తగా నువ్వు ఇండస్ట్రీలో? నేర్చుకోలే రాత్రి తాగి ఉదయం మర్చిపోవడం. యాక్చువల్ నెక్స్ట్ టాపిక్ నాది తాగుడు గురించే. మొత్తం అదే మర్చిపోయి మళ్ళీ తాగుతావా? రేర్ 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 అంటే ఎవ్వరూ లేకుండా నేను మాత్రమే ఉంటుంది జనాలకు వెళ్ళి, అది నేను అది టాలరేట్ చేయను, అవతల నేను ఎంజాయ్ చేయలేను. నువ్వుగా తాగి నేను 2 పెగలే మా గగనం ఫోన్లు ఇంకా ఆ రోజు మనం మాట్లాడదు బ్రదర్ అసలు మీరు గ్రేట్ పర్సన్ అదే 2 పెగలే ఫస్ట్ వీడు 10 తర్వాత నా ఫోన్ చాలా మంది లిఫ్ట్ చేయరు. అవునా? చాలా మంది చిట్నో ఏమన్నావు అలాగే పొగండా యాడ్ని ఏముండదు అంటే శివ ఆ రోజు ఇంటర్వ్యూలో ఈ పాయింట్స్ మనం హ్యావ్ టు డిస్కస్, అంటే మనం చేయాల్సింది మనం ముందు అనేసాం. ఇట్స్ ఓకే బట్ యా ఐ గాట్ రికగ్నైజేషన్ ఫ్రమ్ దిస్ ఎంట్రీ, సో థ్యాంక్ యూ సో మచ్ ద రీజన్ ఫర్ మీ. అయిపోయింది, అరే ఏం కాదురా ఓకే మళ్ళీ చేస్తారు. ఇలా ఇంట్రెస్టింగ్ నెంబర్ కాల్. నార్మల్గా ప్రతి ఒక్కరికి అలవాటు ఉంది కదా తాగాక ఫోన్ చేయడం. నేను అందరితో హేమీ చేస్తా, ప్రాబ్లం అది. ఎస్డి చడాగరికి ఫోన్ చేస్తా, ప్రసాద్ రేపు మాట్లాడుతా ఉన్నా అదే ఏంటి అమ్మా ఎస్డి సార్కా? ఎస్డి సార్కి డాన్ గడికి మా టీంలో అందరికి అప్రిషియేట్ చేయాలంటే 2 పెగలేసి చాలా బాగా చేస్తారు రాస్తా. సార్ నాకు అర్థమైంది సార్, పడుకోండి సార్ ప్లీజ్. నీ క్యారెక్టర్స్లో కూడా తాగుపోతే బాగా కనెక్షన్ జనాలకి, నువ్వు తాగి యాక్ట్ చేసే ఎందుకు బ్రో నువ్వు ఎక్కువ అంటే లైక్ నార్మల్గా అయినా ఆ క్యారెక్టర్ ఎందుకు చూపించుకోవాలనుకుంటావు? తాగుడు క్యారెక్టర్ నేను తాగుబోతు క్యారెక్టర్ చేయనే, తాగుడు గురించి డిస్కస్, తాగుడు గురించి చేయను అంతవరకు చేయను. తాగుడు డిస్కషన్ ఉంటుంది. తాగుడు డిస్కషన్ అంటే ఇప్పుడు 170 రూపీస్ 175 రూపీస్ విరాయిస్తే ఇస్తే ఇంకొక 175 రెడ్డి గారు కూడా తాగుతారు. అక్కడ కంపానియన్షిప్ చూపిస్తాను తప్ప మేము తాగిన సీన్స్ చూపించలేదు, తక్కువ. నువ్వు తాగి ఉన్నాయి కొన్ని ఎక్కడో వింధ్యా విహారంలో ఉంటుంది 1-2 సీన్స్ ఉంటాయి తాగి యాక్షన్ ఉన్నాయి. ఆడియన్స్ పల్స్ని ఏం పట్టుకుంటారు ఇప్పుడు నార్మల్గా? అన్ని తెలియదు, అన్ని తెలిస్తే అప్పుడే సక్సెస్ అయ్యేవాడు కదా. 30 దాటిన తర్వాత ఏ ఉపయోగం ఇప్పుడు? అంటే ఏం టార్గెట్ చేస్తావని? ఎంతసేపు నమ్మించగలం, ఒక్క కంటెంట్ మీద ఎంతసేపు నమ్మించగలం? అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళకుండా నమ్మించడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఇప్పుడు కొత్త పంచ అలా ఏం రాయను. ఇప్పుడు ఇలా కూర్చున్నాం అనుకో, నీలో ఉన్న లోపాలు నాలో ఉన్న లోపాలు ఒక అనుకొని ఆ లోపాల మీద వేస్తాం. లోపాలు మీన్స్ వాళ్ళ ఇది కాదు, ఇప్పుడు సటైర్గా మాట ఇసిరేస్తా. బాడీ షేమింగ్ చాలా తక్కువ. గుండు ఉంది అనుకో, గుండు మీద వేస్తాను. అది దాని బాడీ ఏమీ లేకుండా కామెడీ ఉండదు శివ, ఏమీ లేకుండా ఎక్కడ లేదు నాకు తెలిసి. జంజాలగా లాంటి వ్యక్తి కూడా వాటి మీద వేసారు, ఒరే అరగండు కదా అంటారు ఆయన. అదేంటి అవి కూడా అవి లేకుండా ఉండవు. అవి మరీ బాడీ షేమింగ్ అంటే మరీ దారుణమైన షేమింగ్లు అవి చేయను. బూత్ తక్కువ, బూత్ అనేది పెట్టను. మంచిది. ఈ మధ్య చాలా ఎక్కువ కామెడీ మీద. అంటే నేను కూడా చేశాను బూత్. ఏంటంటే మొన్న ఒక షోకి వెళ్ళాను, తెలిసిన షోయే, పేరు అనవసరం. ఆ షోలో కొంచెం డబల్ మీనింగ్ ఉన్నాయి. నేను పొరపాటు నేను వేయాల్సి వచ్చింది అక్కడ. రిగ్రెట్ ఫీల్ అయ్యి నన్ను ఇంట్లో ఆడవాళ్ళు చూస్తారు కదా, అది కొంచెం బాధపడ్డా. ఎవరైనా అడిగారా ఇది పెట్టి ఎందుకు అలా చేసావు? చాలా నీ ఎక్స్పెక్ట్ చేయలేదు, నీ కూడా చిల్లర అయిపోయావా. రాను చేస్తున్నప్పుడు ఎలా పడితే అలా చేస్తున్నారు, చిల్లర కంటెంట్ చేస్తున్నారు అనే పేరు వచ్చేస్తుంది కదా రాను. దానిపైన ఎక్కడి నుంచి నన్ను ఎపిసోడ్లు ఎవరైనా తీసుకొస్తాను, నేనైనా సరే ఎక్కడైనా తీసుకొస్తాను. అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మనం తీసింది ఒక్క దాని మీద 30 ఎపిసోడ్ 100 ఎపిసోడ్లు ఎక్కడ నుండి తీసుకొస్తాం 100 ఎపిసోడ్? ప్రొడక్షన్ ఏంటి? నేను ఒక పెద్ద సీన్ రాశాను అనుకోండి, దానికి ఉన్న బడ్జెట్ ఏంటి? ఈ మధ్య నేను కొన్ని యాప్స్ ప్రమోట్ చేస్తారు మా వాళ్ళు, నేను కాదండి, అది నేను నా కంపెనీ కాదు. అన్నా ఈ యాప్ ప్రమోట్ చేస్తాను అంత దిగజారిపోయావా, నీకు వస్తున్న వ్యూస్ డబ్బులు సరిపోవట్లేదా అని కామెంట్ పెడతారు. ఒక 2 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చిందంటే ఒక 1 lakh 1.2 దాకా డబ్బులు వస్తాయి. ఇందులో 15 మంది వర్క్ చేస్తారు గురు. ఇది ఓన్లీ యాక్టర్సే 15 మంది ఉంటారు. లొకేషన్స్, వీళ్ళు డే పేమెంట్, ఎడిటర్, ఎస్సీఓ, పోస్టర్ డిజైనర్, పబ్లిసిటీ డిజైనర్, సోషల్ ప్రమోటర్, అందరికి ఎవరు ఇస్తారు డబ్బులు? 100 crore వెళ్ళాలి మనం. మళ్ళీ మనం బ్రాండ్ చేస్తేనే డబ్బులు మిగులుతాయి, బ్రాండ్ చేస్తే డబ్బులు మిగలవు. సో బ్రాండ్ అనేది కంపెనీ తెచ్చుకుంటాం, మన సంబంధం లేదు.
సో మనం ఒక మంచి అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి రాయాలి అంటే దాన్ని డబ్బులు పెట్టేవాళ్ళు కావాలి. యూట్యూబ్లో అంత పెట్టి మనం యూట్యూబ్లో అయితే కొత్త కంటెంట్ చెప్పకూడదు అని నాకు తెలిసి. నువ్వు ప్రూవ్ చేసుకొని కొత్త కంటెంట్ సినిమాలో చెప్పుకో. కొత్తగా కంటెంట్ ఫ్రెష్ యూట్యూబ్ వద్దు. యూట్యూబ్కి వద్దు. యూట్యూబ్లో నువ్వు జనాలు ఎంటర్టైన్ చేయ చాలు. అదే ఆ కంటెంట్ తీసుకెళ్ళి ప్రొడ్యూసర్ చెప్పుకో, అది సినిమా వద్దు. యూట్యూబ్లో ఏమవుద్ది ఏమవు కదా. మనం గొప్పగా చెప్పలేదు. మాటలో అమాయకత్వం ఏమో మాటలేమో అమాయకత్వంగా ఫేసు ఎక్స్ప్రెషన్స్తో ఆడియన్స్ని కనెక్ట్ చేయడం, మాటలతో చేతబడి చేయడం. అంటే ఇది ఎక్కువ రోజులు ఉండదని నేను బలంగా నమ్ముతాను శివ. ఏది ఎక్కువ రోజులు ఉండదు. ఏది శాశ్వతం. ఇది ఇప్పుడు ఇంకో 6 నెలలు ఉంటుందేమో, ఇంకోటి వస్తాడు కొత్తగా. అందుకే కెళ్ళనెత్తికి ఎక్కకుండా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మీ వీడియోస్లో ఆడవాళ్ళు వంటల్ని కామెడీ చేస్తారు అంటే నిజంగా ఆడవాళ్ళ వంటలు బాగోవా మీ ఉద్దేశమా అని ఒక క్వశ్చన్. అలా అని కాదు, దానికి కూడా మనోభావాల అలా అని కాదు. అక్కడ బాగా బేసిక్గా నాకు బాగా పేరు వచ్చిన వీడియో, ఫస్ట్ వీడియో వంటలక్క అని ఒక వీడియో బాగా పేరు వచ్చింది. అది ఆ వీడియోలో బిట్ని అక్కడ అన్ని సిరీస్లో వాడడం అలవాటు అయిపోయింది. అండ్ పేరు కూడా వచ్చింది దానివల్ల. ఎవరివి అస్థికలు అని ఒక్కడ వీడియో నాకు ఈరోజు అన్నపడుతుంది. ఏమో అలా క్లిక్ అయిందని అంట తప్ప అదే బాగుంటాయా ఆడవాళ్ళ వంటలు? మా అమ్మ వంట బాగుంటుంది. తెలివైన ఆన్సర్. బయట ఫుడ్ తింటావు బ్రో ఇప్పుడు బయటే బ్రో, ఇంకా వండుకోవట్లేదు. బ్యాచులర్ ఉంటున్నావా? మొత్తం బయటే ఫుడ్. 3 పూటలు బయటే. 3 పూటలు బయట? 3 పూటలు హోటల్. కుక్కుని పెట్టుకొని మన ఇంట్లో పెట్టుకోవట్లేదు. అంటే 1-2 సార్లు కొంచెం దెబ్బలు పడ్డాయి, అందుకని ఇంకా ఎవరిని ఇంట్లో పెట్టుకోవట్లేదు.